అందరికీ జై శ్రీరామ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళా వీడియో పెడుతున్నాను. ముందుగా వీడియో చూసే ముందు నేనొక క్వెషన్ అడుగుతాను. దానికి ఆన్సరు అంటే ఎవరికైనా వస్తే మాత్రం కామెంట్ చేయండి. రాదు అంటే రాదని చేయండి కామెంట్. ఆ తర్వాత వీడియో ఫుల్‌గా చూడండి. నేనైతే ఈరోజు హయగ్రీవ్ టెంపుల్ మళ్ళా నేను చూపిస్తున్నాను. అంటే తెలియని వాళ్ళకి నేను నెలకి ఒక్కసారైనా వెళ్తానండి హయగ్రీవుడిది. ఎందుకంటే మనం మన బుద్ధి బాగా పనిచేయాలి అంటే మనతో కాదు భగవంతుడు అంటే భగవంతుడి సాయం కూడా ఉండాలన్నమాట. టైంకి పని చేయాలి అంటే మనం హయగ్రీవుడిది మాత్రం నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. అది ఎక్కడనేది చాలా మందికి తెలీదన్నమాట. అది ఎక్కడనేది కూడా నేను ఆ వీడియోలోనే చెప్తాను. ముందైతే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఇది మెదడుకు మేతమాట. ఇది పిల్లలకి కూడా మీకు ఆలోచిస్తారు. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఆహ్, ఇప్పుడు మనం ఏదైనా మనకి గుర్తు రాలేదు అంటే మనం గూగుల్ ఇలా సెర్చ్ చేసేసి దానికి ఆన్సర్ తెలుసుకుంటున్నాం కదా! అలా కాకుండా మనకి ఆలోచన శక్తి పెరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు ఒక్కొక్క పొడుపు కథ గాని, ఏదో ఒక జీకేకి సంబంధించిన క్వెషన్ గాని అడుగుతూ ఉంటాను. అది అంటే మీకు వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఫుల్‌గా చూడండి. ఐఏఎస్ ఇంటర్వ్యూ. జడ్జి కొడుకు పోలీస్, పోలీస్ తండ్రి దొంగ. మరి జడ్జి ఎవరో ఆలోచించి కామెంట్ చేయండి. నాకు ఇలాంటి క్వశ్చన్స్, పొడుపు కథలు చాలా ఇంట్రెస్ట్ అండి. ఇలాంటివి అంటే మనం మైండ్కి అంటే పని చెప్తాం అన్నమాట. ఇలా అయితే నాకు అందుకే చాలా ఇంట్రెస్ట్. మేమైతే ఇప్పుడు హయగ్రీవ్ టెంపుల్కి వెళ్తున్నాము. నాకు మూవీసు అలా కన్నా కొంచెం ఇలా టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం అండి. అందుకని నేను ఎప్పుడైనా వెళ్ళినా అలాగా షూట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి సీనరీస్ ఉంటాయి కదా, పల్లెటూర్లు అవన్నీ దాటుకుంటూ చెరువులు, పొలాలు అన్నీ చూసుకుంటూ బాగా అంటే నచ్చుతుందన్నమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా 2 రోజులు సెలవు వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళొచ్చు. హయగ్రీవ టెంపుల్ హోమగుండాలు కొత్తగా పెట్టినట్టుంది, అయినట్టుంది. హోమం కూడా అయింది. ఇలా పెట్టేసి ఇబ్బందిగా హోమగుండాలు. టెంపుల్కి కలర్స్ అన్నీ వేసినట్టున్నారండి. అందుకే చాలా అందంగా కనిపిస్తుంది. చూశారు కదా. అంటే ఇప్పుడు పౌర్ణమి రోజు వస్తే ఎక్కువ జనాలు వస్తారండి. ఇప్పుడు మామూలుగా అప్పుడు వచ్చాము కనుక అసలు జనాలు లేరు. ఇప్పుడు మనం ఏ టైంలో వచ్చినా ఆ గుడి మనల్ని చూసి ఓపెన్ చేస్తారన్నమాట. గుడి మూసేశారు అని అనుకోక్కర్లేదు. ఆ పక్కన వేద పాఠశాల ఉంటుంది. ఆ వేద పాఠశాల పిల్లలు మనల్ని చూసి గుడి స్వామిని చూపిస్తారన్నమాట. ఏదో ఒక పూజ అనేది చేసే పంపిస్తారు. హారతైనా ఇచ్చి పంపిస్తారు. స్వామిని చూడండి మీరు కూడాను. అమ్మవారు స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఏంటంటే చదువుకున్న పిల్లలు ఎక్కువ అండి ఇక్కడికి అంటే తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ఏదో పూజ అవుతుందన్నమాట. చదువుకున్న పిల్లలకి ఏంటంటే నాలుక మీద బీజాక్షరాలు కూడా రాస్తారన్నమాట. పెద్దవాళ్ళకి రాస్తారు. ఎవరైనా జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈయన యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులండి. ఆయనది ఈ గుడి మాట. ఆయన కూడా అక్కడే ఉంటారు. ఆయనే రాస్తారన్నమాట. ఇప్పుడు మనకి వీడియో కూడా తీసుకోమని చెప్పారన్నమాట. అందుకని ఆయన పర్మిషన్ తోటి వీడియో తీస్తున్నాను. అంటే మెయిన్ మూలమూర్తికి తీయకూడదు అంటారు, కానీ ఆయనే అక్కడ పూజ చేస్తున్నారు కనుక తీయమని చెప్పారు. అందుకనే నేను తీస్తున్నాను. ఎవరికైనా దర్శనం ఏ టైంలో వెళ్ళినా మనకి దర్శనం అయితే అవుతుందండి. ఇప్పుడు మనం యాదగిరి గుట్టకి అని వచ్చాము అనుకోండి. ఇప్పుడు అంటే హయగ్రీవుని చూడొచ్చు, మళ్ళానేమో యాదగిరి గుట్ట నరసింహస్వామిని చూడొచ్చు, అలా స్వర్ణగిరి ఈ 3 కవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక 2 రోజులు సెలవు వచ్చిందనుకోండి, ఒక రోజులో ఇదంతా అయిపోతుంది హ్యాపీగా. అంటే ఇప్పుడు ఒక గుడికి వెళ్ళాము అంటే పాజిటివ్నెస్ వస్తుంది కదా. అందుకని పిల్లలకి ఏదో నెలలో ఒక్కసారైనా ఏదో ఒక టెంపుల్, హిందూ టెంపుల్స్ చూపించాలన్నమాట. అందుకని నేను కూడా అలాగే ఫాలో అవుతాను అన్నమాట. నేను కంపల్సరీ నాకు వెళ్తానండి. ఇంకా మేము దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. చూడండి ధ్వజస్తంభం చాలా ఎత్తుందన్నమాట. మామూలు కొన్ని గుడుల్లోని నేను అంటే చిన్నగా ఉంటాయి, కానీ ఈ గుడిలో ధ్వజస్తంభం చాలా ఎత్తుంది. మీకు అది చూపిస్తాను చూడండి. కలర్లు వేసాక చాలా అందం ఉంది. మళ్ళీ లాంగ్గా కూడా తీసాను
గుడిని చాలా అందంగా వచ్చిందన్నమాట. అంటే నేను వీడియో బాగానే తీసాను అనుకున్నాను అనమాట. ఎప్పుడు మామూలుగా కదిలిపోతూ ఉంటుంది కదా, చూడండి ధ్వజస్తంభం ఎంత బాగుందో అసలు. ఎంత ఎత్తుందో చూడండి అసలు. ఆ టెంపుల్ కూడా ఎంత అందంగా ఉంది చూడండి అసలు. ఏదో బద్రీ కేదార్లో ఉంటుంది కదా, అలా అనిపించింది కదా మీకు. నాకైతే అలా అనిపించింది. చాలా బాగుందండి. వీలున్నప్పుడు మీరు హయగ్రీవ టెంపుల్కి వెళ్ళండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీ